సో పక్షవాతం రావడానికి అవకాశాలు ఎందుకు ఉంటున్నాయి జనరల్లీ బాడీలో? డయాబెటీస్ ఉంటే దానివల్ల. సో కంట్రోల్ డయాబెటీస్. సో ప్రాపర్ డైట్. తర్వాత బ్లడ్ చిక్కగా ఉండడం వల్ల రక్తం గడ్డగడుతుంది. సో బ్లడ్ పల్చగా ఉండడానికి ఏం చేయాలంటే బీట్రూట్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది బెటర్గా ఉంటుంది. గ్రేప్ సీడ్స్ చాలా మంచివి, అది తీసుకోవచ్చు. పుచ్చగింజలు మంచిది, అది తీసుకోవచ్చు. మన బాడీలో వైటమిన్ సి కనుక ఎక్కువ తీసుకుంటే బ్లడ్ చిక్కదనం అనేది పల్చగా అవుతుంది. సో మనం జనరల్లీ 2 నిమ్మకాయలు తీసుకునే వాళ్ళవి, మనకు డయాబెటీస్ వస్తే 4-5 నిమ్మకాయలు, లేకపోతే 4-5 ఆరెంజెస్ జ్యూసెస్, 2 జామ్ పళ్ళు, ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఫుడ్ లో వైటమిన్ సి కంటెంట్ అనేది పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ బ్లడ్ అనేది చిక్కదనం తగ్గుతుంది. టీ కాఫీలు మానేసేయండి, ఆయిల్ ఫుడ్ తగ్గించండి, న్యాచురల్ ఆయిల్స్ లైక్ బటర్, గీ ఇట్లాంటివి పెంచండి. ఇలాంటి సజెషన్స్ వాళ్ళకి ఇస్తాం. మిల్క్ థస్టిల్ ఉంది, అది లివర్ కి చాలా మంచిది. ఎప్పుడైతే లివర్ బాగా పనిచేస్తుందో రక్తం పలచబడుతుంది. సో ఆ మిల్క్ థస్టిల్ అనే ఒక హర్బ్ ని రెగ్యులర్ గా తీసుకోండి అని చెప్తాం. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, తీసుకోవచ్చు. పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఎల్లో కలర్లో ఉండే ఫుడ్స్ ఏవైనా సరే పొటాషియం రిచ్, బనానా, మస్క్ మిలన్, ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది. ప్యూర్స్, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఆ ఫుడ్స్ తీసుకోండి. సో మా గైడెన్స్ ఎప్పుడూ కూడా న్యాచురల్ వేలోనే ఐరిస్ని చూసిన తర్వాత యు ఆర్ మోర్ ప్రోన్ టు దిస్ కండిషన్, సో యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బీ లైక్ దిస్. అది తెలుసుకున్న తర్వాత కూడా లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా సేమ్ ఓల్డ్ ప్యాటర్న్లో ఉంటే ఉపయోగం.